స్టర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి ఫెడరా సమర్పించు చేను చెలక కార్యక్రమానికి స్వాగతం. చేను చెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు చేను చెలక కార్యక్రమంలో పాలీ హౌస్లో వివిధ రకాల కూరగాయల నారుని సిద్ధం చేస్తూ రైతులకు మంచి నాణ్యత ప్రమాణ కూరగాయల నారుని సమయానికి అందిస్తూ రైతుల సమయాన్ని కూడా కాపాడుతూ మంచి దిగుబడిని అందించే కూరగాయల నారును సరఫరా చేస్తున్న స్నేహ నర్సరీ గురించి, నర్సరీని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనురాధ గారి గురించి తెలుసుకుందాం. రైతులు పండించే పంట ఏదైనా సరే దిగుబడులు పెరిగి నాణ్యతను సంతరించుకొని నాణ్యత ప్రమాణ పంటలను వినియోగదారులకి అందజేయాలంటే ప్రాథమిక దశ నుంచే అనేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా విత్తనం లేదా నారు సరి అయినదిగా ఉండాలి. మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక విలువలు యాజమాన్యం కలిగి ఉన్న నర్సరీల ద్వారా తెచ్చుకొని దాని ప్రధాన క్షేత్రంలో నాటుకొని ఆ మొక్కల యాజమాన్యం సక్రమంగా చేస్తే రైతుకు లాభం, అట్లాగే వినియోగదారులకు మంచి పోషక విలువల ఆహారాన్ని అందించగల వాళ్ళం అవుతాం. ఈ విషయాలపై పూర్తి అవగాహన ఉన్న స్నేహ నర్సరీ అధినేత అనురాధ గారు ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న తమ సొంత క్షేత్రంలో కూరగాయల నర్సరీని నిర్వహిస్తూ మన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులకు ఆశాకిరణంగా మారి నాణ్యత కలిగిన అన్ని రకాల కూరగాయల మొక్కల నారు అందజేస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. రైతు సంక్షేమం, రైతు ఆర్థిక అభివృద్ధి, మొక్కల నాణ్యత, పంట అధిక దిగుబడి, ఈ నాలుగింటిపైనే దృష్టి సారించి అద్భుతంగా రాణిస్తున్న స్నేహ నర్సరీ అధినేత అనురాధ గారికి ఆకుపచ్చని శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. మరింతగా మనం నర్సరీ నిర్వహణ, మొక్కల నాణ్యత గురించి అనురాధ గారి ద్వారా తెలుసుకుందాం. మన తెలంగాణ రైతు సోదరీమణులకు నేను శ్రీమతి అనురాధ, స్నేహ నర్సరీ ఓనర్ని. కోవిడ్-19 వల్ల మనందరము ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాము. ఇప్పుడు అందరూ కొంచెం ఇబ్బందుల నుండి బయటకు వచ్చి అందరూ మన పనులు చేసుకుంటూ ఉన్నాము. భగవంతుడి దయ వల్ల రైతులకి అంత ఇబ్బంది కాలేదని అనుకుంటున్నాను. కోవిడ్-19 వల్ల మనందరికీ అర్థమైంది ఏంటి అంటే, ఎన్ని పనులు ఆగినా మన రైతుల మటుకు పనులు ఆపలేరు. రైతులు అనేది చాలా ముఖ్యం అనేది మనకు చాలా అర్థమైన విషయమే. ఎందుకంటే ఏ ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా రైతులు పని ఆపితే మన ఆహారానికి అంటే ప్రతి ఫ్యామిలీ, ప్రతి మనిషి ఆధారపడేది రైతు మీదనే. రైతు అనేది చాలా ముఖ్యము. ఇది ఉద్దేశించి మేము స్నేహ నర్సరీ కూడా ఆపకుండా పని చేస్తూనే ఉన్నాము. రైతు సోదరులకు మా నర్సరీ, స్నేహ నర్సరీ నుండి ఇచ్చే సలహా ఏమిటంటే, వాళ్ళు నాణ్యమైన విత్తనాలు ఎన్నుకోవాలి, నాణ్యమైన నారు ఎన్నుకోవాలి. వాళ్ళు పంట ప్లాన్ చేసేటప్పుడు ఏ పంట ఎప్పుడు ఏది వేస్తే వాళ్ళకి లాభం అవుతుంది, వాళ్ళ మార్కెట్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ భూమి సారము, వాళ్ళకు నీళ్ళ వసతిని బట్టి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. మేము రైతులందరికీ చెప్పేది ఏంటంటే, అన్ని బిజినెస్ల లాగానే రైతు కూడా ఏది అంటే వాళ్ళకి అప్పటిదప్పుడే ప్లాన్ చేసుకోకుండా ముందే 1 నెల 2 నెలల ముందు అన్ని ప్లాన్ చేసుకొని సీడ్ కానీ సేకరించి మార్కెట్ను ఉద్దేశించి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఈ మధ్య నల్గొండ అటు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రైతు అప్పటిదప్పుడు నేల దున్నుకొని ఒక రోజు ముందు సడన్గా వాళ్ళకు నారు కావాలని ఎక్కడ ఏ నారు దొరికితే అది నాటేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. రైతు కరెక్ట్ అంటే నారు తీసుకునే ముందు అది ఎక్కడి నుండి తీసుకుంటున్నారు, ఏ నర్సరీ నుండి తీసుకుంటున్నారు, నారు నాణ్యత అంటే అది నారు ఇప్పుడు టొమాటో అనుకోండి, అది ఏ వెరైటీ, అది దాని సీడ్ ఏంటి, దాని కంపెనీ ఏంటి, అది ఎన్ని రోజుల నారు ఎక్కడి నుండి తీసుకుంటున్నారు, అది నారు క్వాలిటీ ఏంటి, అవన్నీ చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. పంట మొత్తం ఆధారపడేది
నారు మీద ఆరోగ్యమైన నారు ఉంటేనే పంట ఈల్డ్ వస్తుంది. నారు ఆరోగ్యంగా లేకుంటే పంట అంటే రైతు ఆశించినంత పంట రాకపోవచ్చు. రైతుకి నీటి వ్యవస్థ మంచిగున్న రైతు ఒక సంవత్సరంలో 4 పంటలు తీయొచ్చు. దానికి రైతు ఏం చేయాలంటే ముందే తను ఒక నెల రోజుల ముందు తను ఏం పంట వేస్తాడు ఏంటి ఆలోచించుకొని నర్సరీకి ఒక నెల రోజుల ముందు వాళ్ళు వేసిన పంటని ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఒక పంట అంటే నర్సరీలో నారు పెంచడానికి 25 నుండి 28 రోజుల సమయం పడుతుంది. రైతులు ఎప్పుడైనా కూడా ప్లానింగ్ చేసుకొని ఒక క్యాలెండర్ తయారు చేసుకోవాలి. సంవత్సరం క్యాలెండర్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని చిన్న పొలం ఉన్న వాళ్ళు కూడా ఇంటర్ క్రాప్ వేసి అంటే తీగ పంటలు టొమాటో, మిర్చి, క్యారెట్ అన్ని రకాల పంటలు వేసుకొని కొంచెం పొలం ఉన్న లాభం పొందే అవకాశం ఉంటుంది. ఒకటే పంటకని వెళ్ళొద్దు. వెళ్తే టొమాటో, వెళ్తే మిర్చి కాకుండా అన్ని రకాల పంటలు వేస్తే ఒక దాంట్లో కొంచెం లాభం తగ్గిన ఇంకొక పంటలో లాభం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే నేను రైతులకి సలహా ఇచ్చేది ఏంటంటే ఒక సంవత్సరం ముందే నీళ్ళ వసతి ఉన్న రైతులందరూ సంవత్సరం ముందు ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఏది వేస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకొని క్రాప్స్ అన్నీ ముందే నర్సరీలకు ఆర్డర్ పెట్టుకొని కరెక్ట్ టైంకి నారు తీసుకొని వెళ్ళి కరెక్ట్ పంట వేస్తే వాళ్ళకి ఈల్డింగ్ బాగుంటుంది, వాళ్ళకి మార్కెట్ ప్రైస్ బాగుంటుంది. నర్సరీ అనేది ఎందుకు ముఖ్యమంటే నర్సరీలో మేము మా దగ్గర గింజ ఎక్కడి నుండి మేము కొంటాము, క్రాప్ ఏంటి, దాని కంపెనీ ఏంటి, మేము గింజ వేసింది మొదలు దానికి బ్యాచ్ నెంబర్ ఇస్తాము, దాని గింజ వయసు మెయింటైన్ చేస్తాము, అది ఇచ్చినప్పుడు ఏ బ్యాచ్లో నుండి రైతుకి ఏమి ఇస్తున్నామో అన్నీ రాసి పెట్టుకుంటాము. మేము వాడే కోకోపిట్ కూడా ఈసీ పిహెచ్ అన్నీ మేనేజ్ అయ్యింది. స్టెరైల్ కోకోపిట్ బ్రిక్స్ వాడతాం మేము, పొడి కోకోపిట్, వర్మీ కాంపోస్ట్ అవన్నీ ఏమి వాడకుండా వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా మొక్క తయారు చేస్తాము. ఈ మొక్కలు మేము తయారు చేసే మొక్కలు అన్నీ సమానమైన హైట్ ఉండి నాణ్యమైన మొక్కలు అంటే అన్నీ ఒకటే ఏజ్ మొక్కలు అంటే ఒకటే లాట్ సీడ్లో నుండి తీసిన మొక్కలు ఉంటాయి. ఇట్లాంటి మొక్కలు నాటినప్పుడు రైతుకి పంటకు వచ్చే పూత కానీ కాత కానీ ఒకటే సమయంలో వచ్చి ఆ క్రాప్లో వాళ్ళకి ఎంత ఈల్డ్ రావాలనో అంత ఈల్డ్ వచ్చి మంచి నాణ్యమైన క్రాప్ వస్తుంది. అది మార్కెట్కి పంపించినప్పుడు వాళ్ళకు ప్రైస్ కూడా నాణ్యంగానే ఉంటుంది. ఎక్కడైనా నర్సరీలో రైతులు వెళ్ళి మొక్కలు కొన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా దాని వెరైటీ దానికి తగ్గ ఆధారాలన్నీ అంటే బిల్లులన్నీ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి నర్సరీ దగ్గర. ఎందుకంటే నేను చాలామంది రైతుల దగ్గర విన్నాను, వాళ్ళు ఒక పంట అనుకుంటారు, ఆ పంట వచ్చినాక మళ్ళీ చూస్తే అది వాళ్ళకి వేరే అంటే అనుకున్న పంట వాళ్ళకి వచ్చి ఉండదు. అందుకనే రైతులు నర్సరీ ఎన్నుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాల్సి వస్తుంది. మాది స్నేహ నర్సరీ, మాది రిజిస్టర్డ్ నర్సరీ. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నర్సరీ రిజిస్ట్రేషన్ 2017లో మొదలుపెట్టారు. మాది మొట్టమొదటి నర్సరీ. ఇక్కడ మేము అన్ని రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసి రైతులకు నాణ్యమైన మొక్కలు వాళ్ళ ఫీల్డ్ వద్దకి డెలివరీ చేస్తున్నాము. అంటే నారుకి ఏరు డిస్టర్బ్ కాకుండా, మొక్క డిస్టర్బ్ కాకుండా అంటే వాళ్ళ పొలంలోకి మేము డిస్పాచ్ చేస్తాం. నారు దశ ప్రారంభంలో మొక్కలకు సరిపడే కాంతి, నీడ, తేమ శాతం అవసరం. ఇలాంటి వ్యవస్థను మనం షెడ్ నెట్ లేదా పాలీహౌస్లోనే అందించగలం. అయితే రైతులందరికీ ఈ పాలీహౌస్, షెడ్ నెట్ల నిర్మాణం సాధ్యం కాదు. అందుకే రైతులే సొంతంగా నారుమడి తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే అది కూడా అన్ని రకాల కూరగాయల నారు తయారీకి వీలు కాదు.
మరి ఇలాంటి అన్ని విషయాలను బాగా గమనించిన అనురాధ గారు షెడ్ నెట్ పాలీహౌస్ను ఆధునిక పద్ధతుల్లో నిర్మించి దాంట్లో వివిధ రకాల కూరగాయల మొక్కల నారుని పెంచి రైతులకు అందజేస్తూ ఉండటం విశేషం. ఇక్కడ పెరుగుతున్న అన్ని మొక్కలు ఒకే విధంగా ఒకే ఎత్తులో ఒకే పరిణామంలో ఉండటం వల్ల వాటిని తీసుకెళ్లిన రైతుల క్షేత్రంలో అవి ఒకే పద్ధతిలో పెరిగి అన్ని మొక్కల ద్వారా సరైన సమయంలో దిగుబడి వచ్చేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. పూత కూడా ఒకేసారి రావడం అనేదాన్ని మనం నర్సరీలో పెరిగే నారు తీసుకున్న రైతుల క్షేత్రంలో గమనించవచ్చు. ఇలా నారును పెంచేందుకు ఉపయోగించే ట్రేలను పొట్రేలు అంటారు. మరింతగా మనం అనురాధ ద్వారా నారు మొక్కల పెంపకం యాజమాన్యం గురించి వివరంగా ఆమె మాటల్లోనే విందాం. ఇది మా దగ్గర ఇప్పుడు 2 పాలీ హౌస్లు ఉన్నాయి. ఒక పాలీ హౌస్ మాది, ఇది జర్మినేషన్ రూమ్ అంటాం మేము. ఇక్కడ వాడే కోకోపిట్ ట్రీటెడ్ కోకోపిట్. అది అంటే దాంట్లో ఏమీ ఫంగల్ డిజీజెస్ ఏమీ లేకుండా కోకోపిట్ని వాష్ చేసి ఆ కోకోపిట్ అన్ని ట్రేలల్లో నింపి ఇక్కడ అన్ని గింజలు వేస్తాము. ఇక్కడ ఈ సీడ్ హౌస్ ప్రత్యేకత ఏంటి అంటే, మీరు గమనిస్తే ప్రతి గింజ మొలకెత్తే అవకాశం ఉంటుంది. మేము వాడే కోకోపిట్ వల్ల సీడ్ జర్మినేషన్ కూడా 95% వరకు ఉంటుంది. మీరు ఇది గమనిస్తే మేము రైతులకి ఈ ట్రే 125 మొక్కలు ఉంటాయి దీంట్లో. ఇది ఇట్లాగే ఈ ట్రే పంపిస్తాము. ఇందులో ఇప్పుడు మీరు గమనిస్తే ఇది జర్మినేషన్ అంతా ఒకటేలాగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం వాడే కోకోపిట్లో వర్మీ కంపోస్ట్లు అవి కలిపితే మనకు మొక్క ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టిగా ఉంటుంది. ఇవన్నీ సమానంగా పెరుగుతాయి. దీనికి మేము ఇచ్చే ఫర్టిలైజర్లు ట్రీట్మెంట్ కూడా అట్లాగే ఉంటుంది. అంటే ప్రతి మొక్కకి సమానమైన అవకాశం ఉంటుంది, డిజీజ్ ఉండదు దీనికి. ఈ మొక్కలు ఇది పాలీ హౌస్లో జర్మినేషన్ అయినాక మొదటి లీఫ్ వచ్చినాక దీన్ని మేము మళ్ళీ ఇన్సెక్ట్ నెట్లోకి అంటే హార్డనింగ్కి బయటకు తీసుకెళ్తాం. ఇక్కడ మొత్తం ఇదంతా దీన్ని జర్మినేషన్ హౌస్ అంటారు. కోకోపిట్ని కూడా మేము వాడే వాటరు బోర్వెల్లో నుండి వచ్చింది, డైరెక్ట్గా వాడడం. దాన్ని ఈసీ పిహెచ్ కంట్రోల్ చేసి అది వాటర్ ట్రీట్మెంట్ ఇస్తాము. కోకోపిట్ని కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. ఇచ్చి ఈ ట్రేలలో నింపుతాము. ఈ ట్రేలలో నింపినాక దీనికి ప్రతి రంధ్రంలో ఒక గింజ ఉంటుంది. ఇదంతా ఇక్కడ సీడ్ వేయబడింది. సీడ్ వేసినాక ఇక్కడ ఎల్లో స్టిక్కర్ ఏంటంటే దీనికి ఒక బ్యాచ్ నంబర్ ఇస్తాం. ఇక్కడ ఇది 224 బ్యాచ్. ఇది అంటే ఇందులో టొమాటో 224 బ్యాచ్. ఇట్లాగా ఇక్కడ ఒక 20,000 టొమాటో నారుంది. ఇప్పుడు మేము రైతుకి ఇచ్చినప్పుడు ఏ రైతుకి ఈ బ్యాచ్లో నుండి వెళ్ళింది అనేది మా దగ్గర రికార్డు ఉంటుంది. రైతుకి ఏమన్నా ఇబ్బంది అయినా ఆ బ్యాచ్లో నుండి ఎంతమంది రైతులకు ఇచ్చాము, ఎవరికన్నా ఇబ్బంది అయిందా, ఇబ్బంది అయితే ఆ బ్యాచ్లో ఏమైనా ఇబ్బంది ఉందా, సీడ్లో ఇబ్బంది ఉందా, అన్నీ మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్నీ చూసుకుంటాం. రైతుల కంప్లైంట్స్ అయితే ఎక్కువ లేవు మాకు. ఇప్పుడు అన్ని ప్రతి దానికి ఇట్లా బ్యాచ్ మెన్షన్ చేసి గింజ వేసినాక నీళ్ళు వేసి ఒక బ్లాక్ కవర్ కప్పి పాలిషీట్లు కప్పి ఇది మాకు ఒక 4 రోజుల్లో జర్మినేషన్ వస్తుంది. ఇవన్నీ జర్మినేషన్ వచ్చిన ట్రేలు. ఇది జర్మినేషన్ ఇట్లా వచ్చినాక రెండో ఆకు అంటే ఇది మొదట ఆకు వదిలేసి రెండో ఆకు వస్తూనే దీన్ని తీసుకెళ్ళి ఈ పాలీ హౌస్లో నుండి బయటకు షిఫ్ట్ చేస్తాం. ఇది మిర్చి నారు. అట్లా మా దగ్గర మిర్చి చేస్తాము, టమాటో, మిర్చిలో అన్ని వెరైటీలు, తీగజాతి పంటలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ, వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, క్యాప్సికమ్, బంతి, పపాయ, ఇవన్నీ రైతులకు సంబంధించిన ఈ పంటలన్నీ మేము ఇక్కడ నారు తయారు చేస్తాం. వింటర్లో అయితే 28 రోజులు పట్టవచ్చు, సమ్మర్లో అయితే 25 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. అట్లాగే చిల్లీ వంకాయ 28 నుండి 30 రోజులు, టమాటో 25 నుండి 28 రోజుల్లో డిస్పాచ్ చేయొచ్చు. తీగజాతి పంటలు అంటే వాటర్ మెలాన్, సోరకాయ, బీరకాయ, కాకరకాయ, మస్క్ మెలాన్, ఇవన్నీ 14 రోజుల్లో రైతుకు ఇచ్చేయచ్చు. అవన్నీ మేము అవి కూడా పెద్ద సైజ్ ట్రేలో చేస్తాము. 70 కప్ ట్రేలో
ఇది అన్నీ వెజిటేబుల్ అంతా 125 కప్ ట్రేలో చేస్తాము. ఇవన్నీ మేము క్రేట్స్లో పెట్టి రైతు పొలం దగ్గర డిస్పాచ్ చేస్తాం. ఇదంతా మీరు గమనిస్తే ట్రీటెడ్ వాష్డ్ కోకోపీట్. దీంట్లో కొన్ని కెమికల్స్ ట్రీట్మెంట్తోని కోకోపీట్ వాష్ చేస్తాము. ఇది చాలా పొడి పొడిగా ఉంటుంది, నల్లగా ఉండొద్దు, అంటే బాగా ఏజ్డ్ కోకోపీట్ ఉండొద్దు. ఇది మేము కొనుక్కున్నప్పుడే బ్రిక్ రూపంలో కొంటాము, అంటే అక్కడే వాళ్ళు ట్రీట్ చేసి పంపిస్తారు. దీంట్లో ఏముండదు, అంటే మేము ఇచ్చే ఫర్టిలైజర్లు, మేము ఇచ్చే కెమికల్ ట్రీట్మెంట్తోని ప్రతి గింజ కూడా సమానంగా మొలిచే అవకాశం ఉంటుంది. ఇది వాటర్ మెలాన్. ఇది వాటర్ మెలాన్ 70 కప్లో పెడతాం. వాటర్ మెలాన్ ఇది 14 రోజులకు రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. హార్డనింగ్ జోన్లో ఫుల్ సన్లైట్ ఉంటుంది, కానీ దీంట్లో దోమ, వేరే పెస్ట్లు, డిజీజెస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు గమనిస్తే టొమాటో బయట ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు గమనిస్తే ఇందులో మేము ఇంకా గ్రేడింగ్ చేయలేదు. ప్రతి మొక్క మీకు అక్కడ జర్మినేషన్ హౌస్లో చూపెట్టినట్టు ప్రతి మొక్క హైట్ చూస్తే మీరు సమానంగా ఉంటుంది. దీంట్లో ఎక్కడన్నా మాకు గ్యాప్స్ కనిపించి మొక్క చిన్నది అనిపిస్తే అది తీసేసి గ్రేడ్ చేసి రైతుకు ఇది ఇట్లాగే మొక్క ఈ క్రేట్లో మొక్కల్ని ప్రతి ట్రేని ఇట్లా పెట్టి ఇది సమానంగా కూర్చుంటుంది. ఈ క్రేట్స్ మేము ఇట్లాగే రైతుకి అక్కడ పొలం వరకు డిస్పాచ్ చేస్తాం. అంటే రైతుకి ఒక్క మొక్క కూడా డిస్టర్బ్ కాకుండా పొలంలో ఈ ట్రే అలాగే దింపేసి వస్తాము. స్నేహ నర్సరీలో పెరిగే ప్రతి మొక్క నారు దశను మనం పరిశీలిస్తే నాటిన ప్రతి మొలకెత్తడాన్ని మనం చూడొచ్చు. అట్లాగే విత్తనం వృధా కాకుండా వారు చేస్తున్న కృషిని మనం గమనించవచ్చు. నారుమడిలో పెరిగిన మొక్కలను మనం నాటుకుంటే మొక్కల పెరుగుదలతో సమతుల్యత కనిపిస్తుంది. చీడపీడల వల్ల కలిగే నష్టాన్ని నివారించే పద్ధతిని పాటించడం వల్ల రైతుకు లాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. రవాణా విషయంలో కూడా నారు చెడిపోదు. ఇలా సమతుల్యత కలిగిన నారు ఏకకాలంలో పక్వతకు వచ్చి కోత ఖర్చు తగ్గుతుంది. మరింతగా మనం నారు పెంచే విధానం, యాజమాన్యం గురించి అనురాధ గారి మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మొక్క క్వాలిటీ చూస్తే రూట్ చూడండి, రూట్ అంతా ఫుల్ రూట్ వస్తుంది. ఇప్పుడు ఈ ట్రే, ఈ బ్యాచ్ మొత్తము రెడీ టు డిస్పాచ్. ఇది అట్లా ప్రతి మొక్కల వెనకాల మేము బ్యాచెస్ మెయింటైన్ చేస్తాం. బ్యాచ్ నంబరు, దానికి నేమ్, ఇది సీడ్ ఏంటి, సీడ్ వెరైటీ ఏంటి, మొక్క ఏంటి, మొక్క క్వాలిటీ అన్నీ చూసుకొని, అంటే రైతు చాలా ధైర్యంగా ఇప్పుడు సీడ్ మేము ప్రతి ప్యాకెట్ తీసి పెడతాము. ప్యాకెట్ మీద కూడా బ్యాచ్ నంబర్లు, ఇక్కడ స్టిక్కర్ చూస్తున్నారు మీరు, ఎల్లో స్టిక్కర్, దాని మీద నంబర్స్ వేసి అట్లాగే ట్రే మీద నంబర్స్ వేసి రైతుకి ఇచ్చినప్పుడు బిల్లులో కూడా ఏ బ్యాచ్లో నుండి ఇచ్చినామని మెన్షన్ చేసి రైతులకు పంపిస్తాం. ఈ ఫుల్ సన్లైట్లో దీనికి 2 రోజులకు ఒకసారి, అంటే కాలానుగుణంగా ఒక రోజు తప్పించి ఒక రోజు, 2 రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్లు, వాటి మళ్ళీ ఈసీపీహెచ్ మెయింటైన్ చేసుకుంటా డోసెట్రాన్, అంటే అది మెషినరీలో డోసెట్రాన్తో మెషర్ చేసుకుంటా వీటికి ట్రీటెడ్ వాటర్తోని ఫర్టిలైజర్లు ఇస్తాం. ఇచ్చినప్పుడు ఇది ఏంటంటే దానికి కావాల్సిన, అంటే మొక్కకి ఎన్పీకే కాకుండా ఎన్పీకే, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మైక్రోన్యూట్రియంట్స్ చాలా సమృద్ధిగా ఇక్కడ ఒకరోజు తప్పించి ఒకరోజు, లేకుంటే 2 రోజులకు ఒకసారి కాలాన్ని బట్టి ఇచ్చి ఇది వెళ్ళి పొలంలో నాటినప్పుడు దీనికి ఎక్కువ డిజీజెస్ రాకుండా దాని కాండం కూడా, వాటికి ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఇక్కడ కాండం కూడా దిట్టంగా గట్టిగా ఉంటుంది. అంటే ఇది పొలంలో నాటినప్పుడు
మొక్క ఎండని కానీ వేరే స్ట్రెస్ని కానీ మొక్క బాగా తట్టుకునే శక్తి ఉంటుంది. దీనికి ఫంగల్ డిసీజ్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇన్సెక్ట్ నెట్లో మొక్క ఇంకొక 20 రోజులు ఉంటుంది. ఇక్కడ హార్డెనింగ్ అయినాక రైతుకి మొక్క రెడీ అవుతూనే రైతుకి డిస్పాచ్ అయిపోతుంది. ఎప్పుడైనా మొక్క హైట్ చూసుకోవాల్సి ఉంటుంది. మొక్క చాలా పొడవు అయిపోయి సాగిపోయిన మొక్క పెట్టుకోవద్దు. మొక్క సాగిపోయిన మొక్కకి ఈ మధ్యలో వచ్చే ఆకులకి ఈ నోడ్ డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యము. ఈ నోడ్ డిస్టెన్స్ తక్కువ ఉండి మొక్క 3 ఇంచులు అంటే 25 రోజులు 26 రోజుల మొక్క ఇచ్చినప్పుడు 3-4 ఇంచుల మొక్క కన్నా ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉంటే అది బాగా సాగిన మొక్క పొలంలోకి వెళ్ళినాక దానికి బ్రాంచెస్ దానికి ఈల్డ్ తగ్గిపోతుంది. ఇది టొమాటో మొక్క, ఇది రెడీ టు డిస్పాచ్. ఇది ఒక 4 ఇంచులు ఉంది ఈ మొక్క. ఇది 225 బ్యాచ్. ఇది కూడా రైతుకి ఇవ్వడానికి రెడీగా ఉంది డిస్పాచ్కి. మీరు నారు గమనిస్తే దీని వేరు, దీని మొక్క హైట్ 3 ఇంచుల కన్నా ఎక్కువ లేదు. దీని కాండం చూస్తే చాలా పల్చగా లేకుండా ఇట్లా మీరు ఒత్తి చూస్తే చాలా గట్టిగా దిట్టంగా ఉంటుంది. ఇది ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇది మేము ప్రతి మొక్క హైట్ మీద పెడతాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ బెంచులు తయారు చేసాము. అంతకుముందు ఒక 6 ఇంచు హైట్ల మీద పెట్టేవాళ్ళము. ఈ మొక్క హైట్ మీద పెట్టడం ద్వారా మొక్కకి ఎయిర్ సర్క్యులేషన్తో రూట్ బాగా వస్తుంది. రూట్ ఇంకా దిట్టంగా ఉంటుంది. మామూలుగా తీగజాతి మొక్కలు గింజ నాటుకోవడానికి ఇష్టపడతాడు. కానీ మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే తీగజాతి మొక్కలు కూడా 12 రోజుల మొక్క నాటితే ఒకటి వాళ్ళకు గింజ నష్టం తగ్గుతుంది. తీగజాతి మొక్కలకి ముఖ్యంగా పొలంలో ఎలకల బాధ అంటే గింజను తినేస్తాయి అవి. వాళ్ళకి జర్మినేషన్ తగ్గిపోతుంది. ఇక్కడైతే ఫుల్ జర్మినేషన్ తీయొచ్చు. మొక్క అన్ని సమానంగా ఉంటుంది. 12 రోజుల మొక్క ఈ సైజు మొక్క తీగజాతి మొక్క నాటుకోవడం వల్ల వాళ్ళకి పంట బాగుంటుంది, నష్టం తక్కువ ఉంటుంది. రూట్ చాలా బాగా దిట్టంగా ఉన్నందుకు తీగ హైట్ కూడా బాగా వెళ్తుంది, బ్రాంచులు బాగా వెళ్తాయి, పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బీరకాయ మొక్క 70 కప్లో చేస్తాము. ఇది ఇప్పుడు 14 రోజుల మొక్క. ఇది కూడా రైతుకి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇది సోరకాయ మొక్క. ఇది కూడా మొక్క 125 హోల్స్లో ఉంది. ఈ మొక్కకు మీరు గమనిస్తే రూట్ ఎక్కువ లేదు. ఇది ఇంకొక వారం రోజుల్లో డిస్పాచ్కి రెడీ అవుతుంది ఈ మొక్క. ఇది బంతి నారు కూడా ఇస్తాము. ఇది బ్యాచ్ నెంబర్ 228. ఇప్పుడు ఇది బయటికి వెళ్ళడానికి రెడీగా ఉంది మొక్క. మీరు గమనిస్తే మొక్క నాణ్యత గమనిస్తే ఇది దాని రూట్. ఇది పొలంలోకి వెళ్తే ఈ మొక్క హైట్ చూస్తే మీరు గమనిస్తే 4 ఇంచుల కన్నా ఎక్కువ లేదు. దీనికి బ్రాంచెస్ పూత అంటే దీనికి వచ్చే ఈల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నాసిరకమైన మొక్కకి ఈ నాణ్యమైన మొక్క కంపేర్ చేస్తే ఈల్డ్ చాలా ఎక్కువ వస్తుంది. అందుకనే రైతు ఈల్డ్ అంతా మొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మొక్కలు ఎన్నుకునే ముందు నాణ్యమైన మొక్కలు ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఇది సాహు టమాటో 226 బ్యాచ్. ఇది కూడా బయట డిస్పాచ్కి రెడీ ఉంది. మీరు మొక్క హైట్ చూస్తే 3 ఇంచుల కన్నా ఎక్కువ లేదు. ఇది
ఇది పపాయ. మీరు గమనిస్తే ఇది కూడా జనరల్గా రైతులు పొడువు మొక్క చాలా ఎదిగిన మొక్క కావాలంటారు. కానీ ఎదిగిన మొక్క కన్నా పపాయలో కూడా 4-5 ఇంచుల మొక్క హైట్ కన్నా ఎక్కువ పెట్టొద్దు. మేము దీన్ని డైరెక్ట్గా కవర్లో పెట్టకుండా ఫస్ట్ దీన్ని నారు తయారు చేసి నారు తర్వాత కవర్లో పెడతాం. మేము పెట్టడంతోనే దీని హైట్ కంట్రోల్ అవుతుంది. దీని కాండం గమనిస్తే చూడండి చాలా గట్టిగా ఉంటుంది. ఇది బ్రొకోలి. ఇది ఇప్పుడు రైతుకు పంపించడానికి మా స్టాఫ్ ఇక్కడ వీళ్ళు గ్రేడింగ్ చేసి నాసిరకమైన మొక్కలన్నీ తీసేసి గ్యాప్ ఫిల్లింగ్ చేసి ప్రతి బ్యాచ్ రైతుకి వెళ్ళే ముందు అంత గ్రేడింగ్ చేసి మొత్తం మొక్కలన్నీ క్లీన్ చేసి పంపించేస్తారు. ఇది బ్రొకోలి రెడీ. చేను చెలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.